తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే ఎక్కువ సిరి సంపదలు కలిగి మరియు ప్రతిరోజు వేల మంది కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే ఒక గొప్ప పుణ్యక్షేత్రం. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే భూమి మీదికి వచ్చి ఒక శిలలా కొలువై ఉన్న ఒక గొప్ప క్షేత్రం. మీరు గమనించే ఉంటారు, స్వామి గుడిలోకి వెళ్లే ముందు ఎన్నో కోరికలు కోరుకోవాలి అని అనుకుంటాం. కానీ ఆయన్ని చూడగానే మనం కోరుకోవాల్సిన కోరికలన్నీ మర్చిపోయి ఆయన్ని అలానే చూస్తూ ఉంటాం. అంత ఆకర్షవంతమైన క్షేత్రం మన తిరుమల క్షేత్రం. అయితే అలాంటి తిరుమల క్షేత్రాన్ని మనం కలియుగంలో కట్టిన క్షేత్రం అని అనుకుంటాం. కానీ తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహానికి దాదాపు 200 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉందన్న విషయం మీకు తెలుసా? 200 కోట్ల సంవత్సరాలు అంటే ఈ కల్పం ప్రారంభం అన్నట్టు. ఇంకో షాకింగ్ విషయం ఏంటి అంటే తిరుమలలో మనం చూస్తున్న గుడి ఒకటే కాదు, మొత్తం 3 గుడులున్నాయి. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న గుడి తిరుమలలో రహస్యంగా దాగి ఉన్న గుడి యొక్క ప్రతిరూపం. అంటే మనం చూస్తున్నది అసలైన ఆలయం కాదు. అదే వెంకటాద్రి కొండపైన ఇంకో 2 ఆలయాలు కూడా ఉన్నాయి. అసలు ఆలయాలు ఎక్కడున్నాయి? 1979లో అర్ధరాత్రి గుడిలో ఎవరూ లేకపోయినా గంట కొట్టిన శబ్దం తిరుమల మొత్తం ఎలా వినిపించింది? అండ్ ఇవే కాకుండా 7 కొండలపైన జరిగిన మిస్టరీస్ తో పాటు 200 కోట్ల సంవత్సరాల నుండి ఇప్పటి వరకు తిరుపతిలో జరిగిన అన్ని సన్నివేశాలను మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఈ వీడియో అయిపోయేసరికి ఇన్ని వింతలున్నాయా అని మీరే ఆశ్చర్యపోతారు. నోట్, నేను ఈ వీడియోని చాగంటి గారు, గరికపాటి గారు అండ్ అలాగే నందూరి శ్రీనివాసరావు గారి వీడియోస్ నుండి అండ్ అలాగే కొన్ని న్యూస్ పేపర్స్ ఆర్టికల్స్ చదివి చేశాను. ఇందులో నా సొంతంగా రాసింది ఏమీ లేదు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మొదటి సంఘటన 200 కోట్ల సంవత్సరాల క్రితం అంటే శ్వేతవరాహ కల్పం ప్రారంభంలో జరిగిన సంఘటన ఇది. అయితే హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని తీసుకొని వెళ్లి పాతాళంలో దాచిపెడతాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహావతారం ఎత్తి పాతాళలోకం వెళ్లి హిరణ్యాక్షుణ్ణి చంపేసి భూమిని తన కొరలతో లేపి మళ్లీ సరైన కక్షలో పెడతాడు. అయితే ఈ వరాహావతారం ముగిసిన తర్వాత దేవతలు, బ్రహ్మదేవుడు అందరూ వచ్చి వరాహమూర్తిని భూమి మీద ఉండమని అడుగుతారు. అప్పుడు వరాహస్వామి దానికి ఒప్పుకొని గరుక్మంతుడితో వైకుంఠంలో క్రీడ అనే ఒక పర్వతం ఉంటుంది, దాన్ని తీసుకొనిరా అని చెప్తాడు. గరుక్మంతుడు వెళ్లి ఆ పర్వతం తీసుకొచ్చాక ఆ పర్వతం పైనే వరాహమూర్తి కొలువై ఉంటాడు. ఇక వరాహస్వామి అక్కడే కొలువై ఉన్నాక శ్రీదేవి భూదేవి కూడా స్వామి దగ్గరే ఉంటాము అనేసి వాళ్ళు కూడా కొండపైకి వచ్చేసి శ్రీతీర్థం భూతీర్థంలా కొలువై ఉంటారు. కేవలం వీళ్లే కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తియే భూమి మీదికి వచ్చి ఉండటం వల్ల దేవతలు, మునులు వీళ్ళంతా వరాహమూర్తికి పూజలు చేయడానికి వాళ్ళు కూడా భూమి మీదికి వచ్చేవాళ్ళు. ఇది మొట్టమొదటిసారి తిరుమలలో శ్రీ వరాహస్వామి కొలువై ఉండటం. ఇది 200 కోట్ల సంవత్సరాల కింద జరిగింది. ఆ తర్వాత తిరుమల కొండపైనే ఒక నిషాదుడు అంటే ఒక ట్రైబ్ కి చెందిన వ్యక్తి ఉండేవాడు. అతనికి వరాహస్వామి అంటే ఎంతో ఇష్టం ఉండేది. ఎప్పుడూ వరాహస్వామికి పూజలు చేస్తూ ఉండేవాడు. ప్రతిరోజు స్వామికి నైవేద్యం పెడుతూ ఉండేవాడు. అయితే ఒక రోజు వరాహస్వామి, ఏంటయ్యా నేనంటే నీకింత భక్తి, సరే నువ్వు నా కోసం ఒక గుడి కట్టించు, ఎల్లప్పుడూ నేను అందులోనే కొలువై ఉంటాను అని చెప్తాడు. దాంతో ఆ నిషాదుడు వరాహస్వామికి గుడి కట్టిస్తాడు. అప్పుడు వరాహస్వామి అందులోనే కొలువై ఉంటాడు. ఇది 200 కోట్ల సంవత్సరాల కింద జరిగింది. అండ్ తిరుమల కొండపైన విష్ణుమూర్తి మొట్టమొదటిసారి అడుగుపెట్టింది కూడా ఇప్పుడే. ఇప్పుడు రెండవ సంఘటన చూద్దాం. అప్పట్లో శాంకాన మహారాజు అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆయన విష్ణుమూర్తికి చాలా పెద్ద భక్తుడు. అందువల్ల ఆయన విష్ణుమూర్తి కోసం దీర్ఘ తపస్సు చేసేవాడు. ఆయన తపస్సు మెచ్చిన విష్ణుమూర్తి ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. కరెక్ట్ గా ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు అంటే తిరుమలలో శిలాతోరణం ఉంది కదా, అక్కడే ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడే ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అంటే ఈ శిలాతోరణం అనేది ఒక స్టార్ గేట్. స్టార్ గేట్ అంటే ఒక యూనివర్స్ నుండి ఇంకొక యూనివర్స్ వెళ్ళడానికి ఒక షార్ట్ కట్ వే అన్నట్టు. అయితే ఈ శిలాతోరణం యొక్క ఎత్తు 9 ఫీట్స్. ఇక్కడే విష్ణుమూర్తి శంకన మహారాజ్ ముందు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు విష్ణుమూర్తి శంకన మహారాజ్ తో, నేను కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాను, విశ్వకర్మను కలిసి నాకు ఒక విగ్రహాన్ని సిద్ధం చేయి అని చెప్తాడు. అప్పుడు శంకన మహారాజ్ విశ్వకర్మతో కలిసి ఒక విగ్రహాన్ని తయారు చేయిస్తాడు. ఆ విగ్రహం యొక్క హైట్ ఎంతో తెలుసా? 9 ఫీట్స్. అంటే ఆ శిలాతోరణంలో విష్ణుమూర్తి ప్రత్యక్షమైనప్పుడు ఎంత హైట్ ఉన్నాడో వాళ్ళు తయారు చేసిన మూర్తి కూడా కరెక్ట్ 9 ఫీట్స్ ఉంటుంది. అప్పుడు ఆ విగ్రహంలోకి విష్ణుమూర్తి ప్రవేశించాడు. శంకన మహారాజ్ విష్ణుమూర్తిని ఎప్పటికీ ఇక్కడే ఉండమని అడుగుతాడు. కానీ దానికి విష్ణుమూర్తి ఒప్పుకోడు. నేను మళ్లీ కలియుగంలో వస్తాను అని చెప్తాడు. అలా ఆ తర్వాత ఆలయం, విగ్రహం అన్ని మాయమైపోయాయి. ఓన్లీ వరాహస్వామి గుడి మాత్రమే ఉంది. మూడవ సంఘటన ఇది ద్వాపర యుగంలో జరిగింది. ద్వాపర యుగంలో వైకానసుడు అనే ఒక మహర్షి ఉండేవాడు. ఆయనకి కృష్ణుడు అంటే ఎంతో ప్రేమ. అయితే కృష్ణుని కోసం దీర్ఘ తపస్సు చేస్తాడు. అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమయ్యి, నువ్వు నా కోసం ద్వారక రావాల్సిన పనేం లేదు, నేనే నీ దగ్గరికి వస్తాను. దానికోసం తిరుమల కొండపైన నా విగ్రహం భూమిలోనే ఉండిపోయింది. నువ్వు వెళ్లి ఆ మూర్తిని బయటకు తీసి ప్రతిరోజు పూజ చెయ్యి, అప్పుడు నేనే నీ దగ్గరికి వస్తాను అని చెప్పి ఇంకొక మాట కూడా చెప్తాడు. నువ్వు వెళ్లే దారిలో నా ప్రియభక్తుడు రంగదాసు కూడా నీకు కనిపిస్తాడు, అతన్ని కూడా నీ వెంట తీసుకొని వెళ్ళు అని చెప్తాడు. ఇక వైకానసుడు వెళ్తూ ఉండగా రంగదాసు కనిపించి అతన్ని కూడా తీసుకొని వెళ్లి తిరుమలలో విగ్రహాన్ని బయటకు తీస్తారు. వీళ్ళిద్దరూ విష్ణుమూర్తికి మహాభక్తులు. అయితే రంగదాసు గారు విష్ణుమూర్తి యొక్క పూజ కోసం 2 బావులు తవ్వుతారు. ఎక్కడ తవ్వుతారు అంటే ఇప్పటిదాకా శ్రీదేవి భూదేవి శ్రీతీర్థం భూతీర్థంలా కొలువై ఉన్నారు కదా, కరెక్ట్ గా అదే ప్లేస్ లో రంగదాసు మళ్లీ 2 బావులు తవ్వుతాడు. ఆ బావి యొక్క నీళ్లతో పూల తోటల్ని పండించి స్వామివారికి పూజలు చేసుకునేవాడు.
అయితే అక్కడే పక్కనే ఉన్న ఒక కొలనులో ఒక వ్యక్తి తన భార్యలతో కలిసి స్నానం చేస్తూ ఉంటాడు. అప్పుడు రంగదాసు వాళ్ళని చూసి కొంచెం కామక్రోధాలకు లోనవుతాడు. ఇక తిరిగి గుడికి రాగానే వైకానస మహర్షి రంగదాసుని చూసి, నీ మనసులో కామవాంఛ ఉంది, ఇప్పటి నుండి నువ్వు పూజ చేయకూడదు అని చెప్తాడు. దానికి రంగదాసు విగ్రహం ముందుకు వెళ్లి నన్ను క్షమించమని ఏడుస్తూనే ఉంటాడు. అప్పుడు విష్ణుమూర్తి మళ్లీ ప్రత్యక్షమయ్యి, రంగదాసు, నీకు కామకోరికలు రావడంలో తప్పులేదు. వచ్చే జన్మలో నువ్వు ఒక మహారాజులాగా పుట్టి నీ కామకోరికలను అన్ని తీర్చుకుంటావు. ఆ తర్వాత జన్మలో నువ్వు మళ్లీ నా సేవలోనే ఉంటావు అని చెప్తాడు. అయితే ఆ తర్వాత కూడా కాలక్రమేణా ఆ ఆలయం కూడా కనబడకుండా పోయింది. ఈ ఆలయం మాయమైపోయింది కదా. ఇప్పుడు ఈ ఆలయం ఎక్కడుంది అనేది మీకు లాస్ట్ లో చెప్తాను. రంగదాసు వైకాసన మహర్షి కట్టిన ఆలయం అని గుర్తుంచుకోండి, లాస్ట్ లో చెప్తాను. మూడవ సంఘటన, ఇది కలియుగంలో జరిగింది. కలియుగం మొదలైంది. మొదటి సంఘటనలో సంకాన మహారాజు విష్ణుమూర్తికి మాట ఇస్తాడు, నేను మళ్లీ కలియుగంలో వస్తాను అని. ఇప్పుడు విష్ణుమూర్తి ఆ మాట నిలుపుకునే సమయం వచ్చేసింది. అయితే విష్ణుమూర్తి ఎలా అయినా సరే భూమి మీదకి రావాలి, దానికి ఏదైనా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి అని బ్రహ్మదేవుడు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు భూమి మీద ఉన్న వెంకటాద్రిలో ఒక చింత చెట్టు పెట్టి దాని కింద ఒక పుట్టని కడతాడు బ్రహ్మదేవుడు. అండ్ అలాగే ఆ పుట్టలో కొంతమందిని పెడతాడు. వాళ్ళెవరో ముందు ముందు తెలుస్తుంది. విష్ణుమూర్తి ఎలా అయినా కిందికి రావాలి అని నారదునితో బ్రహ్మదేవుడు అంటాడు. అప్పుడు నారదుడు భూలోకంలోకి వస్తాడు. భూలోకంలో కొంతమంది ఋషులు యజ్ఞం చేస్తూ ఉంటారు. అప్పుడు నారదుడు కిందికి వచ్చి తన మాటలతో ఋషులను కన్ఫ్యూజ్ చేసి అక్కడే ఉన్న భృగు మహర్షితో ఇలా అంటాడు, మహర్షి, మీరు వెళ్లి విష్ణువు, శివుడు, బ్రహ్మదేవులను కలిసి వాళ్ళని పరీక్షించండి అని చెప్తాడు. ఇక భృగు మహర్షి అక్కడి నుండి బయలుదేరుతాడు. అయితే భృగు మహర్షికి 3 కనులుంటాయి. అందులో ఒక కన్ను తన అరికాలలో ఉంటుంది. అండ్ భృగు మహర్షికి చాలా నాలెడ్జ్ ఉంటుంది. దానివల్ల ఈగో కూడా చాలా ఉంటుంది. భృగు మహర్షి ఫస్ట్ బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తాడు. అప్పుడు బ్రహ్మ సరస్వతీదేవి వీణ వాగిస్తూ ఉంటే అందులోనే నిక్షిప్తమై ఉండి భృగు మహర్షి వచ్చింది పట్టించుకోడు. ఇక భృగు మహర్షికి చాలా కోపం వచ్చి, ఇకపై నీకు భూలోకంలో ఎక్కడ గుడులుండవు అని శపిస్తాడు. ఆ తర్వాత కైలాసంలోకి శివుని దగ్గరికి వస్తాడు. అప్పుడు శివుడు పార్వతీదేవితో నాట్యంలో ఉంటాడు. మళ్లీ భృగు మహర్షికి కోపం వస్తుంది. నేను వచ్చింది గమనించవా అంటూ, నువ్విప్పటి నుండి భూలోకంలో లింగం రూపంలో పూజలందుకుంటావు అని శపిస్తాడు. ఇక అక్కడి నుండి వైకుంఠం వెళ్తాడు. విష్ణుమూర్తి కూడా లక్ష్మీదేవితో ఉండి భృగు మహర్షి వచ్చింది గమనించాడు. అప్పుడు భృగు మహర్షి కోపంతో విష్ణుమూర్తి యొక్క గుండెలపై తంతాడు. ఇక విష్ణుమూర్తి క్షమించమని అడిగి మెల్లగా మహర్షి కాళ్లపైన పడి ఆ అరికాలికి ఉన్న కన్నుని గట్టిగా నొక్కేస్తాడు. అప్పుడు భృగు మహర్షికి భరించలేని నొప్పి వచ్చి తన ఈగో అంతా పోయి నన్ను క్షమించమని విష్ణుమూర్తిని వేడుకుంటాడు. కానీ పక్కనే ఉన్న లక్ష్మీదేవికి మాత్రం భృగు మహర్షి తన భర్తను తన్నాడు అని చాలా కోపం వస్తుంది. అలా తన్నాక కూడా విష్ణుమూర్తి తన కాళ్ల మీద పడినందుకు ఇంకా కోపం వస్తుంది. సో ఆ కోపంలో లక్ష్మీదేవి అలిగి అక్కడి నుండి వెళ్లిపోతుంది. విష్ణుమూర్తికి లక్ష్మీదేవి లేకపోతే అసలేమీ తోచదు. ఇక బాధపడుతూ లక్ష్మీదేవి కోసం వెతుకుతూ అన్ని లోకాలు తిరిగి భూలోకం వస్తాడు. ఆయన భూలోకం వచ్చాక ఎక్కడుంటాడో తెలుసా? బ్రహ్మదేవుడు క్రియేట్ చేసిన ఆ చింత చెట్టు కింద ఉన్న పుట్టలో ఉంటాడు. అండ్ ఆ పుట్టలోనే ఎందుకు ఉంటాడు అంటే, విష్ణుదేవుడు ముందు అవతారాల్లో అంటే ద్వాపర యుగంలో వసుదేవుడు దేవకి, త్రేతాయుగంలో దశరథుడు, వీళ్ళకి విష్ణుమూర్తి పుట్టాడు కానీ ఎప్పుడూ వీళ్లతో పాటు లేడు. సో వాళ్ళకి ఎప్పటికీ ఆయనను చూసుకోవాలి అనే కోరిక ఉంటుంది. అందువల్లే బ్రహ్మదేవుడు ఆ చెట్టు మరియు పుట్టలో వాళ్ళను పెట్టాడు. గత జన్మల్లో తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళ ఆకర్షణ శక్తి వల్ల విష్ణుమూర్తి ఆ పుట్టలోకి వెళ్లిపోయాడు. అయితే లక్ష్మీదేవి కోసం ఎంత వెతికినా లక్ష్మీదేవి దొరకదు. ఒకరోజు ఒక ఆవు యజమాని ఎంత పాలు పిండినా సరే ఇవ్వదు. ఇలా చాలా రోజులుగా అసలు ఆ ఆవు పాలే ఇవ్వదు. దాంతో యజమాని ఆ ఆవుని ఫాలో అవుతూ ఉంటాడు. అప్పుడు ఆవు ఒక పుట్టపైన నిలబడి తన పాలన్నీ ఆ పుట్టలో పోయడం చూసి యజమానికి చాలా కోపం వస్తుంది. వెంటనే ఆ యజమాని తన చేతిలో ఉన్న గొడ్డలిని తీసి ఆవు పైకి విసురుతాడు. ఆ గొడ్డలి ఆవుని చేరుతుంది అనగానే పుట్టలో నుండి విష్ణుమూర్తి బయటికి వస్తాడు. దాంతో ఆ గొడ్డలి వచ్చి విష్ణుమూర్తి తలకు తగులుతుంది. విష్ణుమూర్తికి గాయమవుతుంది. ఆ గాయమే 3 నామాలు. అయితే ఆ ఆవి ఎవరో కాదు, బ్రహ్మదేవుడే. ఆ యజమానిని చూస్తే విష్ణుమూర్తికి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే ఆ ప్రాంతాన్ని ఏలుతున్న రాజు అక్కడికి వస్తాడు. ఆ రాజును చూసిన విష్ణుమూర్తి, నీవు నెక్స్ట్ జన్మలో ఒక రాక్షసునిలా పుడతావని శపిస్తాడు. అప్పుడు ఆ రాజు విష్ణుమూర్తి యొక్క కాళ్లపైన పడి వేడుకుంటాడు. విష్ణుమూర్తి కరుణించి, నీవు నెక్స్ట్ జన్మలో ఆకాశరాజులాగా పుడతావు, నీకు పద్మావతి అనే ఒక అమ్మాయి పుడుతుంది, ఆమెని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. ఇక విష్ణుమూర్తి పద్మావతి పుట్టాక ఆమెని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత విష్ణుమూర్తి కొండ కింద ఉన్న ఒక ఆశ్రమంలో ఉంటాడు. ఇక ఎన్నాళ్ళ కోపం